బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఎయిర్పోర్టుకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. జగన్కు ఘన స్వాగతం పలుకుతున్నాయి వైసీపీ శ్రేణులు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ని లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద పరిస్థితిని ఎన్టీవీ స్క్రీన్ పైన లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. కొద్ది క్షణాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు జగన్కు ఘన స్వాగతం పలికారు. ఆస్తుల కేసు విచారణలో భాగంగా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్తారు జగన్. 5 ఏళ్ల 10 నెలల తర్వాత కోర్టు మెట్లెక్కబోతున్నారు వైసీపీ అధినేత జగన్. మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున జగన్ అభిమానులు అక్కడికి విచ్చేశారు. ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టులో కేసు నిమిత్తం జగన్ హైదరాబాద్కు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఎయిర్పోర్టు వద్ద పార్టీ శ్రేణులు సందడి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కార్యకర్తలు చేరుకున్నారు. లైవ్ విజువల్స్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. జగన్ కొద్ది నిమిషాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు జగన్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆస్తుల కేసు విచారణలో భాగంగా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు జగన్. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్లనున్నారు రోడ్డు మార్గం ద్వారా జగన్. 5 ఏళ్ల 10 నెలల తర్వాత కోర్టు మెట్లెక్కబోతున్నారు వైసీపీ అధినేత జగన్. చివరిసారిగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 జనవరి 10న కోర్టుకు వచ్చారు. మళ్ళీ 5 ఏళ్ల 9 నెలల తర్వాత జగన్ మళ్ళీ కోర్టుకు హాజరు కాబోతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని జగన్కు ఘన స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు నేరుగా రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు జగన్. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కొద్ది క్షణాల క్రితమే జగన్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వైసీపీ అధినేత జగన్ బేగంపేట ఎయిర్పోర్టుకు కొద్ది నిమిషాల క్రితమే చేరుకున్నారు. అక్కడ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. జగన్కు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాయి. మనం ఆ విజువల్స్ని లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఆస్తుల కేసు విచారణలో భాగంగా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టులో ఆయన హాజరు కావాల్సి ఉంది. బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ రోడ్డు మార్గం ద్వారా నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు మరి కాసేపట్లోనే చేరుకుంటారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ అభిమానుల తాకిడిని మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న అభిమానులు జగన్తో పాటే ర్యాలీగా నాంపల్లి కోర్టుకు వెళ్తూ ఉంటున్నారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్ నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి
రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి సిబిఐ కోర్టుకు మరి కాసేపట్లోనే చేరుకుంటారు. ఆస్తుల కేసు విచారణలో భాగంగా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు. మొత్తం 5 ఏళ్ల 10 నెలల తర్వాత కోర్టు మెట్లెక్కబోతున్నారు వైసీపీ అధినేత జగన్. రైట్, మనం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్ వీక్షిస్తూ ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్టుకు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు. అక్కడికి చేరుకున్న వైసీపీ నాయకులు జగన్కు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ హాజరు కావాల్సి ఉంది. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. రోడ్డు మార్గం ద్వారా మరి కాసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకుంటారు జగన్. ఇక ఆస్తుల కేసు విచారణలో భాగంగా కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. మొత్తం 5 ఏళ్ల 10 నెలల తర్వాత కోర్టు మెట్లెక్కబోతున్నారు వైసీపీ అధినేత జగన్.